నవమాసాలు మోసిన కన్న తల్లిని కూతురే కడతీర్చింది. ప్రేమ మోజులో పడి కనీ పెంచిన తల్లినే హతమార్చింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో 10వ తరగతి చదివే కుమార్తె ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడిందని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో బాలికకు ఒక యువకుడు పరిచయం అయ్యాడు. అతడితో ప్రేమాయణం సాగించిన బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన కుమార్తె కనిపించడం లేదని తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో గత రాత్రి ప్రియుడితో కలిసి బాలిక ఇంటికి వచ్చింది. నిద్రిస్తోన్న తల్లి అంజమ్మ గొంతు నులిమి కర్రతో తలపై కొట్టి చంపినట్లు మృతురాలి బంధువులు చెప్తున్నారు. ప్రియుడు అతడి తమ్ముడితో కలిసి బాలిక ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ప్రేమ అంట, నల్గొండ డిస్టిక్ అంట, అక్కడ చిన్న పల్లెటూరు అంట. ఆ ఇన్స్టాలో పరిచయమే డీజే కొడతాడంట, వాడు డీజేలో పనిచేస్తాడంట. అక్కడ నుంచి వచ్చి అమ్మాయిని తీసుకొని పోయిండు. 10th చదువుకుంటుంది, 10th చదువుతుంది అమ్మాయి. తర్వాత అక్కడ నుంచొని మా అమ్మని ఎట్లా చంపుదరమ్మని ఫోన్ చేసి పిలిచిందంట. ఫస్ట్ ఉరిపెట్టిళ్ళంట. ఉరిపెడితే మా చెల్లె పునికిలాటలా చావలేదు, కొన్ని ఊపిరితో కొట్టుకుంటుందంట. కొట్టుకుంటా అంటే అప్పటికి అమ్మ చచ్చిపోలేదని మళ్ళీ నిర్ధారించుకొని కొట్టుకుంటుందని, అరే శివ మా అమ్మ చచ్చిపోలేదు నువ్వు మళ్ళీ రా అన్నదంట. మళ్ళీ రాగానే మళ్ళీ అదే చుట్టుతో మళ్ళీ బిగ్గర గుంజి ఇంత సుత్తెతోని ఈ తలంతా బర్రి బాధ కొట్టిళ్ళు, ముక్కంతా బాధ కొట్టిళ్ళు, గొంతు నులిమి దమ్మిళ్ళు. మా చెల్లె రూమ్ అంతా పెనుగులాటలా ఇల్లంతా రక్తము. నా చెల్లె ఎంత పోరాటమో చేసింది, బ్రతకాలని ఎంతో ట్రై చేసింది. నా చెల్లె ఆఖరికి చాలా అయిపోయింది. అదే పాప ఫోన్ చేసి మా అమ్మ కుర్చీలకి వెళ్ళి కిందే పడ్డది రా అమ్మ అంట. నేను మీ అమ్మ ఎట్లా అయిపోయింది అని అంటే, లేదమ్మా కింద పడ్డది హాస్పిటల్ తీసుకుపోదా రా అనగానే నేను పోలీసులు ఒక్కసారే వచ్చినాం ఇంటి దగ్గరికి, నన్ను లోపల రానియలేదు. నువ్వేమవుతావమ్మా అంటే అక్కని అనగానే ఆగన్నారు. స్పాట్ డెడ్ అంటాను. నాకు అర్థం కాలేదు. అప్పటికే మా చెల్లె చనిపోయి 2-3 గంటలు అయిపోయింది సార్. చెల్లె ప్రోగ్రామ్ చేస్తే వేసుకున్న చున్నీనే నడుంకు కట్టుకొని వచ్చిండు. నడుంకు పట్టుకొచ్చి లోపల వేస్తే చున్ని పిల్లిసా మేడం, నా చెల్లె న్యాయం కావాలి. ఇది ఏం ప్రేమ? ఈ 16 ఏళ్ళ పాపకు ప్రేమ అంటారా? వాడు 18 ఏళ్ళ వాడికి ప్రేమానా? నా పిల్లని ఎట్లా పట్టుకొచ్చిళ్ళు? నా పిల్లని ఏం చేసిళ్ళు? నా చెల్లెకి చాలా పేరు మేడం, నా చెల్లెకి న్యాయం కావాలి. చాలా అన్యాయం ఇది. నా చెల్లె ఇంత ఘోరంగా చచ్చిపోతుందని మేము ఊహించుకోలేదు మేడం. మరీ ఘోరం. మాది ఇక్కడ కాదు, మాది మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి. మా చెల్లె వచ్చి ఇక్కడ 20 సంవత్సరాలు, మేమొచ్చి 20 సంవత్సరాలు. చెల్లె కళాశారదిలో జాబ్ చేస్తుంది, మహిళా మండలిలో చేస్తుంది. SC/ST మహిళ ఉంటుంది, దాంట్లో చెల్లె అధ్యక్షురాలు. గత రాత్రి నైట్ 11:30కి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా, ఆరా తీయగా తెలిసింది ఏంటంటే, ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్గొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి జీడిమెట్ల నుంచి మా ప్రతినిధి సుస్మిత లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, చెప్పండి. ప్రియుడితో కలిసి కన్న తల్లిని కూతురే హత్య చేసిన ఉదంతాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి?
ఎస్ కవిత, ప్రస్తుతం మన స్పాట్ వద్దే ఉన్నాము. ఈ ఇంట్లోనే నిన్న దాదాపు 7 గంటల ప్రాంతంలో హత్య జరిగింది. కన్న కూతురే కన్న తల్లిని కడతేర్చింది. తన ప్రియుడు ఎవరైతే ఉన్నారో ప్రియుడితో కలిసి ప్రియుడు తమ్ముడు ముగ్గురు కలిసి తన కన్న తల్లిని కడతేర్చారు. సో 7:30 ప్రాంతంలో జరగా 10:30, 11 ప్రాంతంలో పోలీసులకు సమాచారం వచ్చినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. అయితే తన ప్రేమకు అడ్డు వస్తుందని గత వారం రోజుల క్రితం ఎవరైతే ప్రియుడు ఉన్నారో ఆ ప్రియుడితో కలిసి తను బయటికి వెళ్ళిపోయింది. అయితే పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వగా వారిద్దరిని కూడా పోలీసులకు తీసుకొని వచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా తన ఏదైతే ప్రేమకు అడ్డు వస్తుందని కడతేర్చాలని కూడా ప్లాన్ చేశారు. అయితే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో శివ అనే వ్యక్తి నల్గొండ జిల్లా కట్టమూరు ప్రాంతానికి చెందిన డీజే ప్లేయర్గా కూడా పనిచేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే తనతో 8 నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. అప్పటి నుంచి 8 నెలలు కూడా ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా తన కన్న తల్లిని చంపివేయాలని కూడా ప్లాన్ వేసినట్టు కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ డీసీపీ, ఏసీపీ ఇక్కడికి వచ్చి ఈ ఘటన ప్రాంతాన్ని కూడా పరిశీలించినారు. ఆ మొత్తంగా కూడా చెప్పిన సమయంలో అతను డీజే ప్లేయర్గా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే బాలిక ఉందో ఆ బాలికతో సహా ఎవరైతే నిన్న రాత్రి కడతేర్చారు ముగ్గురు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. మొదట ఆ బాలిక అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత శివ అలాగే యశ్వంత్ని ఇద్దరిని కూడా పోలీసులు తర్వాత ఒకరు వెంట ఒకరు పోలీస్ స్టేషన్కి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ సమయంలో హత్య జరిగిన సమయంలో ఆ మృతురాలు చున్నీ కూడా తను నడుముకు కట్టుకొని ఉండి ఆ చున్నీని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా కూడా చూసుకుంటే ఈ ఇంట్లోనే హత్య జరిగింది. నిన్న పెనుగులాటలో కూడా పూర్తిగా అంజలి కొన ఊపిరితో ఉన్న సమయంలో కూడా తన కన్న కూతురే మళ్ళీ తన ప్రియుడికి ఫోన్ చేసి మా అమ్మ ఇంకా చావలేదు, మళ్ళీ ఇంటికి రా అని చెప్పి పిలిపించి మరీ సుత్తితో కొట్టి తల మీద దాదాపు 4-5 చోట్ల తలపైన సుత్తితో కొట్టినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. పూర్తిగా గాయాల పాలై పూర్తిగా పోలీసులు వచ్చే సమయానికే పూర్తిగా రక్తపు మడుగులలో డెడ్ బాడీ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. స్పాట్ డెడ్ అవ్వడంతో కూడా పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పోలీసులు గాంధీ మార్చురికి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో జరిగినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇప్పటి వరకు 8 నెలల ప్రేమ, 9 నెలలు నవమాసాలు మోసి పెంచిన కన్న తల్లి ప్రేమను చూడలేకపోయింది. 8 నెలల ప్రేమ కోసం కన్న తల్లిని కూడా కడతేర్చారు. సో ముగ్గురు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే వారు ముగ్గురు ఒక ప్లాన్తో తన తమ్ముడి సహాయంతో ముగ్గురు కూడా వచ్చి ఇక్కడ తన తల్లిని ఎవరైతే అంజలి ఉందో తన అంజలిని కూడా చంపివేశారు. అంజలి కూడా ప్రస్తుతం కళాకారులు కూడా చెప్తున్నారు, గాయనిగా కూడా పనిచేస్తూ ఉంది, ఎంతో పేరు ఉందని కూడా చెప్తున్నారు. 20 సంవత్సరాలకు వాళ్ళు వేరే ప్రాంతానికి చెందిన వారు అయినప్పటికీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తను 10వ తరగతి చదువుతుంది ఎవరైతే బాలిక ఉందో మృతురాలి కూతురు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. తన ఎవరైతే కుటుంబ సభ్యులంతా ఉన్నారో విషాద ఛాయలో మునిగిపోయిన కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. కవిత. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.